ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యోన్నమః. నవరాత్రుల్లో 6వ రోజు వినవలసిన కథ షష్ఠీదేవి చరిత్ర. మణిద్వీపంలో ఉన్న తల్లి తన శక్తిలో నుంచి 6వ భాగాన్ని బయటికి తీసింది. 6వ భాగాన్ని షష్ఠి అంటారు. అమ్మవారి 6వ భాగమైన షష్ఠి ఒకప్పుడు సుందర రూపాన్ని ధరించింది. ఈ శక్తి పిల్లల్ని కాపాడే దేవత, పిల్లలకు అధిష్టాన దేవత. ఈ తల్లికి విష్ణుమాయ అని కూడా పేరు. పిల్లల్ని ఈవిడి కాపాడినట్టు ఎవ్వరూ కాపాడలేరు. శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి నాడు అమ్మవారిని పూజించిన వారి పిల్లలకు ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతుంది. పూర్వం పిల్లలు పుట్టగానే మైల ఉండగానే దేవసేన పూజ చేయించి రక్షా కవచం తీసుకొచ్చి కట్టేవాళ్ళు. తాడుకి పసుపు పూసి దారాలతో తయారు చేస్తారు. పసుపు పూస్తున్నంతసేపు దేవసేన 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 అంటూ ఆ తల్లిని స్మరించి మధ్యలో చిన్న పసుపు కొమ్మును కట్టి కుమారస్వామి భార్య దేవసేన దగ్గర పెట్టి అర్చకుల చేత అర్చన చేయించి వారికి తోచిన దక్షిణ ఇచ్చి పిల్లలకు కడితే ఏ విధమైన అనారోగ్యము రాదు, ఆయువు పెరుగుతుంది. చిన్నపిల్లల్ని రక్షించే ఆ దేవతకి దేవసేన అని పేరు. ఈ విషయమై ఒక గొప్ప కథ ఉన్నది. స్వయంభూ మనువుకు 2 కొడుకులు ఉన్నారు. బ్రహ్మ తన కుడి చేతి నుండి స్వయంభూ మనువును, ఎడమ చేతి నుంచి శతరూపను సృష్టి చేశాడు. స్వయంభూ మనువును, శతరూపను మొట్టమొదటి దంపతులను చేశాడు బ్రహ్మ. మానవలోకంలోని మొదటి దంపతులు వీళ్ళు. మనువు యొక్క సంతానం కనుక మనందరినీ మానవులు అన్నారు. వీరికి 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన పేరు ప్రియవ్రతుడు, రెండో వాడి పేరు ఉత్తానపాదుడు. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు దేవహూతి. ఈ దేవహూతి కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు కపిల మహర్షి పుట్టాడు. ప్రియవ్రతుడి భార్య గొప్ప పతివ్రత. ఈ 2 చాలా కాలం పాటు భూమండలాన్ని పరిపాలించారు. వీరికి సంతానం లేదు. సంతానం లేకపోతే కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చారు. మీకు పిల్లలు లేకపోవడానికి కారణం ఉన్నది. బ్రహ్మను మీరు గురువుగా భావించి ఆయన చెప్పిన విధంగా చేయలేదు అన్నాడు కశ్యపుడు. బ్రహ్మ ప్రియవ్రతుడి భార్యని పిలిచి నీవు నేను చెప్పిన విధంగా వ్రతం చెయ్యి అని అన్నాడు. ఆమె పేరు మాలిని. ఈ మాలినికి ఒక ఉపాసన ఇచ్చాడు బ్రహ్మ. చేస్తాను అని చేయడం మానేసింది. గురువును తిరస్కరించిన పాపానికి సంతానం లేకుండా పోయింది. అందువల్ల మీకు సంతానం లేదన్నాడు కశ్యపుడు. గురువులను ధిక్కరించిన వాడు అధోగతులు పాలవుతాడు, సంతానం లేనివాడు అవుతాడు. దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి, తిరిగి గురువునే పట్టుకోవాలి అన్నాడు. 2 తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు కశ్యపుడు. బ్రహ్మదేవుడితో కశ్యపుడు ఇలా అన్నాడు, బ్రహ్మదేవా, వీరు నీ వంశం వారు, సంతానం లేకుండా అయిపోయారు. గురుద్రోహం చేయడం వల్ల వారికి కష్టం వచ్చింది. వీరికి సంతానం కావాలని కోరిక ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో గురువు కనుక నీవే చెప్పు అన్నారు. జాలిపడిన బ్రహ్మ వీరి పాపాన్ని నేను క్షమిస్తున్నాను అన్నాడు. వీళ్లకు సంతానం కలగాలి అని అంటే నువ్వు వీళ్ల చేత పుత్రకామేష్టి యాగం చేయించు అని బ్రహ్మ పలుకుతాడు. అప్పుడు కశ్యపుడు ప్రియవ్రతుడిని మాలినిని తీసుకొని గంగా తీరానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు మీకు సంతానం కలగడానికి పుత్రకామేష్టి యాగం చేయించమన్నాడు. చేయిస్తున్నాను అని చెప్పి కశ్యపుడు అన్నాడు. యాగశాలను నిర్మించి వారి చేత ఆ యాగం కూడా అద్భుతంగా చేయించాడు. యజ్ఞమునకు మహానుభావులైన ఋషులందరూ వచ్చారు. అంగీరుడు, బృహస్పతి తండ్రి వచ్చారు. వశిష్ఠుడు వచ్చాడు, వామదేవుడు వచ్చాడు, సుయజ్ఞుడు వచ్చాడు. ఇంతమంది మహానుభావుల యొక్క నేతృత్వంలో యజ్ఞం జరిగింది. యజ్ఞం అయ్యాక మంత్రించిన ప్రసాదాన్ని యజమాన భార్యకి ఇస్తారు. కశ్యపుడు కూడా అమ్మాయి, ఇది యజ్ఞ ప్రసాదము, నీవు తింటే నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. ఇది తిన్నాక సంతానం శీఘ్రంగా కలుగుతుంది. ఎంతోమంది మహానుభావులు పుత్రకామేష్టి యాగం ద్వారా సంతానాన్ని పొందారు అని చెప్పి మాలిని చేతుల్లో ప్రసాదాన్ని పెట్టాడు. నీవు భక్తితో బ్రహ్మదేవుడిని తలుచుకొని క్షమించమని వేడుకొని ఈ ప్రసాదాన్ని తిను అని చెప్పి అన్నాడు. అలా చెప్పిన వెంటనే ఆమె తినలేదు. తినేటప్పుడే బ్రహ్మగారు ఎంత గురువైతే మాత్రం ఆయన చెప్పిందే చెయ్యాలా అని మనసులో అనుకున్నది. మాలిని సాధకురాలు అయినప్పటికీ యజ్ఞప్రసాదం ఇస్తున్నప్పుడు దీన్ని తిన్నంత మాత్రాన సంతానం కలుగుతుందా అని ఆలోచించింది. కొంచెం అవిశ్వాసం చూపించింది. అంతలోనే భయపడింది. ఎంత పొరపాటు! కష్టపడి యజ్ఞం చేశాను. యజ్ఞ పాయసాన్ని ప్రసాదంగా తినేటప్పుడు ఆ పాయసాన్ని తిరస్కరించాను. గురువు బ్రహ్మను తప్పు పట్టాను. ఎందుకు ఈ బుద్ధి కలిగింది అని అనుకొని భగవంతుడా, గురువును తిరస్కరించి పాయసాన్ని తిరస్కరించినందుకు క్షమించు అని ప్రార్థించింది. పాయసాన్ని కళ్ళకు అద్దుకొని తినింది.
పాయసం తిన్న వెంటనే గర్భం ధరించింది. 12 సంవత్సరాలు గర్భం ధరించింది. ప్రసాదం తినేప్పుడు గురువుని కించపరచకుండా అనుమానించకుండా స్వీకరించి ఉంటే ఆమెకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 12 సంవత్సరాలు అయ్యాక ఒక శుభముహూర్తములో బంగారపు వర్ణంలో ఉన్నటువంటి కొడుకు పుట్టాడు. అన్ని అవయవాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తల, ముక్కు అన్నీ ఉన్నాయి. కానీ చనిపోయిన శిశువు జన్మించాడు. ప్రాణం లేని శవం పుట్టింది. మాలిని గుండెలు బాదుకొని కిందపడి ఏడ్చింది. ప్రియవ్రతుడు ఆమెను ఓదార్చాడు. మనకి ఇంతే రుణం అని అనుకుందాం అన్నాడు. నువ్వు గర్భం ధరించావు, కొడుకు పుట్టి చనిపోయాడు, ఇంతే ఆయువు అనుకుందాం అన్నాడు. చనిపోయిన వాడితో ఇక మనకేమి రుణం, కనుక వెళ్ళి పాతి పెడదాం అన్నాడు. భార్యాభర్తలిద్దరూ స్వయంగా శ్మశానానికి వెళ్ళి చచ్చిన శిశువును పాతిపెడితే కనీసం ఇంకో సంతానం కలుగుతుందని శాస్త్రం. భార్య కన్నీళ్లను తుడిచి తనను తాను ఓదార్చుకొని బాలుడి శవాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు. ఆ సమయంలో దారుణమైన దుఃఖంతో వీరు శ్మశానానికి బయలుదేరారు. ఆ సమయంలోనే ఆకాశంలో హఠాత్తుగా ఒక గొప్ప వెలుగు మెరిసింది. ధగధగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక కాంతి వీరిద్దరికీ కనిపించింది. అది ఒక విమానపు కాంతి. ఒక విమానం అక్కడికి వచ్చింది. బంగారు విమానం, నవరత్నములు తాపడం చేయబడ్డ విమానం. ఆకాశంలో ఏదో కాంతి కనిపిస్తుందేంటి అని ఆకాశం వైపు చూశారు. అది విమానం అని అర్థమయ్యింది. అది ఎలా ఉంది అంటే శుద్ధ స్ఫటికము వలె ఉన్నది. మణులతో తాపడం చేశారు. ఆ మణుల కాంతితో వెలిగిపోతుంది. మణుల కాంతితో వెలిగిపోతున్న ఆ విమానంలో నుంచి ఒక స్త్రీ చెయ్యెత్తి వీళ్ళని ఆశీర్వదించింది. ఆమె ఎలా ఉన్నది అంటే ఒత్తైన జుట్టు వెనక్కు వేలాడుతోంది, చెవులకు కుండలాలు ఉన్నాయి, తెల్లని సంపంగి పువ్వు వలె వెలిగిపోతున్నది. కరుణాస్వరూపిణి అయిన ఆ అమ్మను చూసి 2 చేతులు జోడించి నమస్కరించారు. శ్మశానములో పిల్లవాడిని పాతి పెడదామని అనుకుంటున్నటువంటి సమయంలో మాకు కనిపించావు. తల్లి, నీవు ఎవరు? నీవు కాంతామణివా? నవయవ్వనంలో ఉన్నావు, మహాకాంతితో వెలిగిపోతున్నావు. నన్ను అనుగ్రహించడానికి వచ్చిన తల్లివి. నీవు ఎవరవు? ఎవరి పత్నివి? తెలుసుకోవచ్చా? నీవు ఎవరో తెలిస్తే భక్తితో స్తోత్రం చేస్తాము అనగానే దివ్య మంగళ రూపం ధరించిన స్త్రీ ఇలా అన్నది, నీకు జయము కలుగ్గాక, నీకు జయము కలుగ్గాక. నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది తల్లి అన్నాడు ప్రియవ్రతుడు. అప్పుడు అమ్మ ఇలా పలికింది, ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో ఒక స్త్రీని సృష్టించాడు. బ్రహ్మ మానస పుత్రికను నేను, అమ్మవారిలో ఉన్న 6వ శక్తిని నేను. లలితా పరాభట్టారికలో ఉన్న 6వ శక్తి భాగం బ్రహ్మ మనసు నుంచి బయటికి వచ్చింది. నేను దేవసేన, ఈశ్వరి, కౌమారి అనే అనేక నామాలతో ఉంటాను. మాతృదేవతల్లో నేను గొప్పదాన్ని. కుమారస్వామికి భార్యగా నేను వచ్చాను. షష్ఠీదేవి అని కూడా నన్ను పిలుస్తారు. అమ్మవారి యొక్క 6వ శక్తిని కనుక నన్ను షష్ఠి అని కూడా పిలుస్తారు. నా గురించి నీకు తెలియకపోవడం వల్ల నీకు ఈ కష్టాలు వచ్చాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను, పెళ్లి కాని వారికి సక్రమంగా పెళ్లి అయ్యేలా చూస్తాను. ఎవరికైనా వేళకి పెళ్లి కాక బాధపడుతున్న వారికి, మగవాళ్ళకైతే మంచి భార్యని, ఆడపిల్లకి మంచి భర్తని ఇస్తాను. దరిద్రులకు ధనాన్ని ఇస్తాను. మంచి పనులు చేయాలనుకున్న వారి శరీరంలో నేను ప్రవేశించి వారి చేత మంచి పనులు చేయిస్తాను. సుఖం, దుఃఖం, భయం, శోకం, హర్షం వీటి అన్నిటినీ అదుపులో పెట్టి సర్వకాల సర్వావస్థల్లో బ్రహ్మానందాన్ని ఇస్తాను. అలా ఆనందాన్ని ఇచ్చే తల్లిని నేను. ఒకప్పుడు నేను నా అంతట నేనే దేవతలందరికీ నాయకురాల్ని. వాళ్ళందరికీ విజయాన్ని చేకూర్చి పెట్టాను. దేవతల్లో పరాక్రమ రూపంలో ఉండడం వల్ల, దేవతల యొక్క సైన్యాన్ని నడిపించడం వల్ల నన్ను దేవసేన అన్నారు. నేను లేకపోతే దేవతలు యుద్ధం చేసి శత్రువులను జయించలేరు. కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు అన్నిటికీ నేను అధిష్టాన దేవతను. నీ కర్మలే నీకు ఈ కష్టాలు తెచ్చిపెట్టాయి. వారు చేసుకున్న పనుల వల్ల కొందరికి భార్యలుంటారు, కొందరికి భర్తలుంటారు, కొందరికి పిల్లలు ఉండరు, కొందరికి పిల్లలు ఉంటారు. కొందరు అవయవాలు లేకుండా పుడతారు, కొందరు అందంగా పుడతారు, కొందరు కురూపులే పుడతారు. అలా రకరకాల ఆది వ్యాధులతో సుఖ దుఃఖాలతో పుట్టడమునకు వారి కర్మలే మూల కారణం. ఓ రాజా, నీ భార్య బ్రహ్మని తిరస్కరించింది.
బ్రహ్మగారు చెప్పిన మంత్రం తిరస్కరించి నేను ఉపాసన చేయలేను అని తప్పుకున్నది. ఆ మహాపాపం వల్ల నీకు భార్య అయ్యి ఈ గర్భశోకం పొందింది. ఈ శోకం నుండి విముక్తి పొందడానికి నేను మీ ఇద్దరికీ స్తోత్రాన్ని ఇస్తాను. ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చెయ్యండి. చాలామందికి అనుమానం, ఇప్పుడే కదా బాలుడు పుట్టాడు, చచ్చిపోయాడు, వీరికి మైల ఉండదా? బాలురకి ఆ కాలంలో ఒక నియమం ఉన్నది. దేవీ భాగవతం ప్రకారం మృత బాలకుడు పుడితే అటువంటి వారు అనుష్ఠానం చేసుకోవచ్చు. స్నానంతో సరి అని అన్నారు. అది ఆనాటి నియమం. షష్ఠీదేవి సుస్పష్టంగా 1-2 సార్లు చెప్పింది, నాయనా, నీ భార్య గురుద్రోహం చేసి చేయవలసినటువంటి పని చేయకపోవడం వలన నీ కర్మలోపం వల్లే మీకు ఈ కష్టాలు వచ్చాయి. కష్టం తొలగిపోవడానికి ఇప్పుడు నేను ఒక స్తోత్రం చెప్తాను. మీరు స్నానం చేసి ఈ స్తోత్రాన్ని చేయండి. శ్రీ షష్ఠీదేవి స్తోత్రం. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సృష్టే షష్టాంశ రూపాయై సిద్ధాయై చ నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాదిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై సుభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః. పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి దిశో జహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః. దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. శ్రీ షష్ఠీదేవి స్తోత్రం సంపూర్ణం. శ్రీ సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఈ కింది శ్లోకమును కూడా నిత్యపారాయణం చేస్తే మంచిదని శాస్త్రం. శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్కుక్కుటధ్వజం. ఇది అపూర్వమైన షష్ఠీదేవి స్తోత్రం. ఈ 10 శ్లోకాలను ఆ రాజదంపతులకు స్వయంగా దేవసేన ఇచ్చింది. ఈ శ్లోకాలు చదవండి, చదివి కాసిన్ని నీరు తీసుకొని చచ్చిపోయిన పిల్లవాడి మీద పోయండి అన్నది. వెంటనే వారు ఆ శ్లోకాలన్నీ చదివి ఆ మృత బాలకుడి మీద ఆ నీరు వేయగానే టక్కన లేచి కూర్చున్నాడు. ప్రాణంతో, మంచి సౌందర్యంతో, జ్ఞానంతో, ఆరోగ్యంతో బతికాడు. మంగళ స్తోత్రం ఇచ్చి శిశువుకు ప్రాణమిచ్చింది గనుక అప్పటి నుంచి షష్ఠీదేవి మంగళదేవత, మంగళ స్వరూపిణి అని పిలువబడుతుంది. అప్పుడు రాజు బ్రహ్మానంద భరితుడై, అమ్మా, మృతపుత్రుడిని బ్రతికించావు, భయంకరమైన గురుద్రోహ పాపం నుండి నా భార్యను విముక్తురాల్ని చేశావు, నీకు సర్వదా కృతజ్ఞత అని వెంటనే ఆ దేవతను పూజించి దేవీ పూజ చేయించి బ్రాహ్మణులకు ధనమిచ్చాడు. అప్పటి నుండి ప్రతి శుక్ల షష్ఠి నాడు అమ్మను పూజించేవాడు. కుమారస్వామికి శుక్లపక్షంలో షష్ఠి రాగానే యథాశక్తి అర్చనలు చేయించుకొని షష్ఠీదేవిని పూజించి ఈ శ్లోకాలను చదువుకుంటే కుటుంబాల్లోని పిల్లలు సుఖం పొందుతారు. ఆ పిల్లలకు అకాల మృత్యు ఉండదు, అనారోగ్యాలు ఉండవు. పిల్లలకి అన్నప్రాసన సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఈ స్తోత్రం చేసి దేవసేనాదేవిని పూజిస్తే సకల శుభములు పొందుతారు. ఈ పూజ చేసేటటువంటి వారు ఒక పుష్పమును కుమారస్వామి దగ్గర పెట్టాలి. వల్లి దేవసేన ఆయన భార్యలు కాబట్టి దేవసేన కుమారస్వామి ఉన్న చోట ఉంటుంది. ఒక్కోసారి ప్రత్యక్షంగా, ఒక్కోసారి రహస్యంగా ఉంటుంది. కాబట్టి స్వామివారి పాదాల దగ్గర ఒక పుష్పం పెట్టి ఆ పుష్పమును మన నెత్తి మీద పెట్టుకోవాలి. అది అపూర్వమైనటువంటి పూజ అవుతుంది. పూజలో ఉన్నటువంటి లోపాలను తొలగిస్తుంది. ఈ కథను శ్రద్ధతో విన్నవారికి వంశాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టి తీరతారు. అసలు జీవితంలో పిల్లలు పుట్టని వాళ్ళని కాకవంద్య అంటారు. పిల్లలు పుట్టి మరణించే వారికి లేదా పిల్లలు రోగాలతో పుట్టి కదల్లేక మాట్లాడలేక ఉంటారు. అటువంటి వారు ఈ దేవిని పూజిస్తే రోగాల నుండి పిల్లలు విముక్తి పొందుతారు. 1 నెల ఇలా పూజిస్తే అమ్మ అనుగ్రహంతో వారు బాగుపడతారు. ఇదంతా స్వయంగా విష్ణుమూర్తి నారదుడితో చెప్పాడు. ఈ విధంగా 6వ రోజున అమ్మవారిని పూజించి కథ విని భక్తులందరూ కూడా అనేక శుభాలను పొందండి.